నమస్తే, వెల్కమ్ టు స్టూడియో వన్. నేను ఝాన్సీ. ఇవాళ మనం ఆదిత్య అపార్ట్మెంట్స్లో ఉన్నాము. ఇక్కడ గత 3 ఏళ్ల నుంచి గణేష్ ఉత్సవాలు అయితే జరుపుతున్నారు. మంచిగా దాదాపుగా 5 రోజుల పాటు గణేష్ని మంచిగా పూజించుకొని 5వ రోజు మంచిగా చక్కగా మధ్యాహ్నం భోజనాలు చేయించి ఆయన 5వ రోజున సాయంత్రం గణేష్ నిమజ్జనం చేయబోతున్నారు. అలాగే మరి గణేష్ నిమజ్జనం అంటే దానికన్నా ముందు లడ్డు వేలం పాట అయితే జరుగుతుంది కదా. సో లడ్డు వేలం పాట ఇక్కడ 2,11,000 రూపాయలకు అమ్ముడుపోయింది. అంటే వేలం పాట జరిగింది. అది కొన్నది ఎవరు దక్కించుకున్నారు అని అంటే ఇదే అపార్ట్మెంట్లో ఉంటున్న మానస గారు. సో మానస గారు మనతో పాటు ఉన్నారు కాబట్టి తనతో మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. అండ్ 2,11,000 రూపాయలు అంటే మాటలు కాదు. మరి ఎందుకు అంటే ఎట్లయినా సరే మనమే దక్కించుకోవాలనా లేకపోతే ఏంటి ముఖ్య కారణం? అంటే ఎవ్రీ ఇయర్ నేనే తీసుకుంటాను అనమాట. ఇక్కడ కమ్యూనిటీలో ఉన్నాను. సరే ఈసారి కూడా నేను తీసుకోవాలని అనుకుంటున్నానండి. అంటే కమ్యూనిటీ అంటే ఇక్కడికి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? వచ్చి 6 months అవుతుందండి మేము. ఇక్కడ ఓనా అండి? లేదండి, రెంటెడ్ అండి. ఓకే, ఇక్కడ రెంటల్. ఎస్ అండి. సో ఏ కమ్యూనిటీలో ఉన్నా ఖచ్చితంగా మీరే దక్కించుకుంటాను అంటారు. అవునండి. ఎందుకండి అంత ప్రేమ ఎందుకు దేవుడిపై? అంటే అన్నిటికీ విఘ్నేశ్వరుడి ఆశీర్వాదం ఉంటే ఏ పనైనా జరుగుతుందనే నమ్మకం మాకుంది. సో అన్ని ఆటంకాలు ఏది రాకుండా మేము చేసే పనులు అన్నిట్లో తోడుగా ఉండాలని నేను ఎప్పుడు లడ్డు అనేది నాకు ఫస్ట్ నుండి వస్తున్న సెంటిమెంట్ అన్నమాట. సో నేను తీసుకున్నాను. అంటే ఒకవేళ మీలాగే ఎవరికైనా సెంటిమెంట్ ఉండి వాళ్ళు కూడా వేలం పాట పాడుతూ అమౌంట్ పెరిగిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఆయన కూడా పాడతాను. ఎలాగైనా దక్కించుకుంటారు. దక్కించుకోవాల్సింది చేయించాను కూడా నేను అనమాట. ఖచ్చితంగా తీసుకోవాలనేది. మరి 5 రోజులు పెట్టినట్టుగా తెలుస్తోంది. మరి ఈ 5 రోజులు కూడా ఇలాగే ఎవ్రీ ఈవినింగ్ ఇలాగే ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి ఇలాగే గేమ్స్ ప్లే చేసేవారు? 5 days కూడా మంచిగా ఎంటర్టైన్ చేశారు. చాలా బాగుంది. కమ్యూనిటీ కూడా అందరు బాగా ఎంజాయ్ చేశారు. పిల్లలు పెద్దలు అందరూ. పూజలు హోమాలు అవన్నీ బాగా జరిగాయి? హోమాలు అన్నీ బాగా జరిగాయి అసలు. మొత్తంగా కంగ్రాచ్యులేషన్స్ అండి. అండ్ మీరు 2,11,000 అంటే మాటలు కాదు. అండ్ ఇవాళ నిమజ్జనం కాబట్టి ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు వస్తుంది అన్నట్టు ఎదురు చూస్తున్నట్టు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వేలం పాటలో లడ్డూని దక్కించేసుకుందామనేనా? అదే, అంతే కదండి. ఎనీవేస్ అండి, ఈరోజు నిమజ్జనం కాబట్టి ఇది కూడా మంచిగా జరగాలని కోరుకుందాం. అలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను కమ్యూనిటీ వాళ్ళు ప్రతి ఒక్కరు. ఈసారి చాలా బాగా అంటే ఎంతో సంతోషంతో దేవుడిని సాగనంపి మళ్ళీ తిరిగి వచ్చే ఏడాది అంతే ఘనంగా ఆహ్వానించాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. చూస్తున్నారు కదా, మొత్తంగా ఇదన్నమాట సంగతి. ఇక్కడ ఆదిత్య అసోసియేషన్ తరపున ప్రతి ఏడాది ఇలా గణేష్ని పెట్టి పూజలు హోమాలు చేయిస్తూ చక్కగా ఈవినింగ్ అయితే చాలు చక్కగా ఆటపాటలతో టైం స్పెండ్ చేస్తూ అసలు ఆ డేనంతా ఏదో ఈవెంట్ లాగా ఎంజాయ్ చేస్తారు. గణేష్ చతుర్థి ఉత్సవాలు వచ్చాయి అని అంటే ఈరోజు నిమజ్జనం కాబట్టి మరి మానస గారు అయితే లడ్డు వేలంపాట దక్కించుకున్నారు కాబట్టి మరి చూద్దాం అసలు ఇప్పుడు నిమజ్జనం ఎలా జరగబోతోంది, ఇప్పుడు ఎలా హోరీ ఉండబోతుంది అనేది. సో